నమస్కారం. ఇది మామూలు వీడియో కాదు. ఇదొక చరిత్ర. 100 కాదు, 200 కాదు, ఏకంగా 500 చిట్కాల మైలురాయిని మనం ఈరోజు చేరుకోబోతున్నాం. డిఐడి తెలుగు మొదలుపెట్టిన ఈ టిప్స్ మ్యారథాన్లో చివరి ఘట్టం అంటే పార్ట్ 5 401 టు 500కి మీకు స్వాగతం. ఈ వీడియోతో మీ చేతిలో వంటగది విజ్ఞాన సర్వస్వం అంటే కిచెన్ ఎన్సైక్లోపీడియా ఉన్నట్టే. ఇక ఆలస్యమెందుకు? ఆ చివరి 100 అద్భుతమైన చిట్కాలేంటో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద గ్రాండ్ ఫినాలే. ఈసారి మరింత ప్రత్యేకమైన, ఆరోగ్యకరమైన మరియు ట్రెడిషనల్ టిప్స్ మీకోసం. ప్రత్యేకమైన వంట చిట్కాలు, అడ్వాన్స్డ్ కుకింగ్ టిప్స్. పాలకూర రంగు. పాలకూర వండేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే ఆకుపచ్చ రంగు మారదు. మృదువైన చికెన్. చికెన్ వండే ముందు పెరుగు, నిమ్మరసంతో మ్యారినేట్ చేస్తే ముక్కలు జ్యూసీగా మెత్తగా ఉంటాయి. బెల్లం పాకం. అరిసెల పాకం ముదురుగా రాకూడదంటే బెల్లం కరిగిన వెంటనే వడపోసి తరువాత పాకం పట్టుకోవాలి. క్రిస్పీ అప్పడాలు. అప్పడాలు మెత్తబడితే వాటిని ఓవన్లో లేదా పెనం మీద కాసేపు వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారుతాయి. సాఫ్ట్ చపాతీలు. చపాతీ పిండిలో గోరువెచ్చని నీళ్లు, కొంచెం పాలు కలిపితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. పప్పు రుచి. పప్పు ఉడికించేటప్పుడు అందులో చిన్న ఉల్లిపాయ ముక్క, టమోటో వేస్తే రుచి పెరుగుతుంది. నూనె పీల్చని పూరీలు. పూరీ పిండిని ఫ్రిడ్జ్లో 15 నిమిషాలు ఉంచి తర్వాత చేస్తే నూనె తక్కువ పీలుస్తాయి. దోసలు విరిగిపోకుండా పెనం బాగా వేడెక్కిన తర్వాతే దోస వేయాలి, లేకపోతే దోస విరిగిపోతుంది. ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే అందులో తమలపాకు వేసి ఉంచాలి. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకును నేతిలో వేయించి పొడిచేసి కూరల్లో వాడితే మంచి సువాసన వస్తుంది. టమోటో ప్యూరీ. టమోటాలను ఉడికించి తొక్కతీసి ప్యూరీ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే నెల రోజులు వాడుకోవచ్చు. కందిపప్పు నిల్వ. కందిపప్పుకు కొంచెం నూనె రాసి ఎండలో పెట్టి నిల్వ చేస్తే పురుగుపట్టదు. అల్లం టీ. అల్లం టీలో తులసి ఆకులు వేస్తే జలుబు, దగ్గు తగ్గుతాయి. కాకరకాయ వేపుడు. కాకరకాయ ముక్కలను పెరుగు, ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టి వేయిస్తే చేదు ఉండదు. గులాబ్ జామున్ సిరప్. గులాబ్ జామున్ పాకంలో కొంచెం రోజ్ వాటర్ కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది. కేక్ టిప్. కేక్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అడుగుకి వెళ్లకుండా ఉండాలంటే వాటికి కొంచెం మైదాపిండి పట్టించి కలపాలి. వడలు. వడల పిండిలో కొంచెం బియ్యం పిండి కలిపితే వడలు కరకరలాడుతాయి. సాంబార్ పొడి. ఇంట్లోనే సాంబార్ పొడి చేసుకుంటే బయట కొన్నదానికంటే రుచి, సువాసన బాగుంటాయి. కొత్తిమీర తాజాగా. కొత్తిమీరను వేర్లు తీసేసి తడిగుడ్డలో చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని తొడిమలు తీసేసి పేపర్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి. నిమ్మరసం. నిమ్మకాయ గట్టిగా ఉంటే గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు ఉంచి కోస్తే రసం బాగా వస్తుంది. వెల్లుల్లి పొట్టు. వెల్లుల్లి రెబ్బలను నూనె రాసి ఎండలో పెడితే పొట్టు సులభంగా వస్తుంది. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కోసేటప్పుడు నోట్లో చూయింగం నమిలితే కన్నీళ్లు రావు. ఇది ఒక సరదా చిట్కా. బంగాళదుంపలు. ఉడికించిన బంగాళదుంప తొక్క సులభంగా రావాలంటే ఉడికించిన వెంటనే చల్లటి నీటిలో వెయ్యాలి. అరటికాయ. అరటికాయ కోసిన ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే మజ్జిగ నీటిలో వెయ్యాలి. ఆరోగ్యం మరియు ఇంటి వైద్యం. జీర్ణ సమస్యలు. భోజనం తర్వాత సోంపు గింజలు నమిలితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గొంతు నొప్పి. గోరువెచ్చని పాలలో పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే గొంతునొప్పు తగ్గుతుంది. నిద్రలేమి. రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే మంచి నిద్ర వస్తుంది. చర్మ సౌందర్యం. ముఖానికి పసుపు, పెరుగు కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. జుట్టు ఆరోగ్యం. మందార ఆకులు, పువ్వులను కొబ్బరి నూనెలో మరిగించి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. పంటినొప్పి. లవంగం నూనె రాసుకుంటే పంటినొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. జలుబు. ఆవిరి పట్టే నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేస్తే జలుబు త్వరగా తగ్గుతుంది. కడుపునొప్పి. వాము, ఉప్పు కలిపి నమిలితే కడుపునొప్పి తగ్గుతుంది. నోటి దుర్వాసన. భోజనం తర్వాత యాలకులు నమిలితే నోటి దుర్వాసన పోతుంది. కీళ్ల నొప్పులు. ఆవనూనెలో వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి ఆ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎసిడిటీ. ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి. రోజుకి ఒక ఉసిరికాయ తింటే సి విటమిన్ లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశముంది. కంటిచూపు. క్యారెట్, పాలకూర తరచూ తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. మలబద్ధకం. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
చర్మం పొడిబారకుండా స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసుకుంటే చర్మం పొడిబారదు. పాదాల పగుళ్ళు రాత్రి పడుకునే ముందు పాదాలకు వ్యాసలిన్ రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి. పెదాల పగుళ్ళు పెదాలకు నెయ్యి లేదా వెన్న రాసుకుంటే మృదువుగా ఉంటాయి. తలనొప్పి అల్లం టీ తాగితే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి శరీరం మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీరు తాగితే శరీర వేడి తగ్గుతుంది. రక్తహీనత బెల్లం వేరుశనగ పప్పు కలిపి తింటే రక్తం వృద్ధి చెందుతుంది. షుగర్ నియంత్రణ కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బీపీ నియంత్రణ అరటిపండు తింటే బీపీ అదుపులో ఉంటుంది. పొటాషియం వల్ల జ్ఞాపకశక్తి బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తొక్కతీసి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి ధ్యానం అంటే మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇంటి శుభ్రత మరియు నిర్వహణ సింక్ క్లీనింగ్ సింక్లో వెనిగర్ బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తే దుర్వాసన పోతుంది. టైల్స్ మెరుపు బాత్రూమ్ టైల్స్ను వెనిగర్ నీటితో తుడిస్తే మెరుస్తాయి. అద్దాలు అద్దాలను న్యూస్ పేపర్తో తుడిస్తే మచ్చలు లేకుండా శుభ్రపడతాయి. ఫ్రిడ్జ్ వాసన ఫ్రిడ్జ్లో నిమ్మకాయ ముక్క లేదా బేకింగ్ సోడా ఉంచితే దుర్వాసన రాదు. చీమల నివారణ చీమలు వచ్చే దారిలో పసుపు లేదా లవంగాల పొడి చల్లితే చీమలు పారిపోతాయి. దోమల నివారణ సాయంత్రం వేళల్లో వేపాకు పొగవేస్తే దోమలు పారిపోతాయి. బొద్దింకలు రాకుండా ఉండాలంటే సింక్ డ్రెయిన్ మూత పెట్టాలి. బోరిక్ యాసిడ్ పౌడర్ చల్లాలి. బట్టల వాసన బట్టల అల్మరాలో నాఫ్థలిన్ బాల్స్ లేదా సాంబ్రాణి పొగవేస్తే మంచి వాసన వస్తుంది. తుప్పు మరకలు ఇనుప వస్తువులకు తుప్పు పట్టకుండా ఉండాలంటే వాటికి పెయింట్ లేదా నూనె రాయాలి. కార్పెట్ క్లీనింగ్ కార్పెట్పై బేకింగ్ సోడా చల్లి వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తే దుమ్ము వాసన పోతాయి. స్విచ్ బోర్డులను క్లీన్ చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ వాడవచ్చు. జాగ్రత్తగా ఫ్యాన్ రెక్కలు పాత దిండు కవర్ వాడి ఫ్యాన్ రెక్కలను క్లీన్ చేస్తే దుమ్ము కింద పడదు. చెప్పుల స్టాండ్లో న్యూస్ పేపర్ వేస్తే దుమ్ము నేరుగా అరల్లో పడదు. మొక్కల పెంపకం ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల గాలి శుభ్రపడుతుంది, ఆక్సిజన్ లభిస్తుంది. వంటిగింటి వ్యర్థాలు కూరగాయల తొక్కలను కంపోస్ట్ చేసి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. ప్లాస్టిక్ సంచులను ఒక డబ్బాలో భద్రపరిచి మళ్లీ వాడుకోవచ్చు. రీసైకిల్ పాత బట్టలను డస్టింగ్ క్లాత్స్గా వాడుకోవచ్చు. నీటి ఆదా కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయడం వల్ల నీరు ఆదా అవుతుంది. కరెంట్ ఆదా గదిలో లేనప్పుడు ఫ్యాన్ లైట్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. గ్యాస్ ఆదా ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల గ్యాస్ మరియు సమయం ఆదా అవుతాయి. సరుకుల లిస్ట్ కిరాణా సరుకులు అయిపోయే ముందే రాసి పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటాం. మందుల బాక్స్ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ నంబర్లు ఆసుపత్రి, పోలీస్, ఫైర్ స్టేషన్ నంబర్లు అందరికీ కనిపించేలా ఉంచాలి. పిల్లల సేఫ్టీ మందులు, క్లీనింగ్ లిక్విడ్స్ పిల్లలకు అందకుండా ఎత్తులో పెట్టాలి. గ్యాస్ లీకేజ్ గ్యాస్ వాసన వస్తే లైట్లు వేయకూడదు, కిటికీలు తెరవాలి. మరిన్ని ఉపయోగకరమైన చిట్కాలు సూదిలో దారం ఎక్కించడం కష్టంగా ఉంటే దారం చివర కొంచెం నెయిల్ పాలిష్ రాయండి. జిప్లాక్ కవర్లు వాడడం వల్ల వస్తువులు ఫ్రెష్గా ఉంటాయి. లేబులింగ్ డబ్బాలపై పేర్లు రాసి అతికిస్తే వస్తువులు వెతుక్కోవడం సులభమవుతుంది. మొబైల్ స్టాండ్ వంట చేసేటప్పుడు ఫోన్ చూడాలంటే మొబైల్ స్టాండ్ లేదా సపోర్ట్ వాడండి. ఇయర్ఫోన్స్ చిక్కుపడకుండా ఉండాలంటే వాటిని క్లిప్తో భద్రపరచాలి. కీచైన్ ఇంటి తాళపు చెవికి పెద్ద కీచైన్ ఉంటే బ్యాగ్లో సులభంగా దొరుకుతుంది. పెన్ డ్రైవ్ ముఖ్యమైన డాక్యుమెంట్స్ పెన్ డ్రైవ్లో లేదా క్లౌడ్లో బ్యాకప్ పెట్టుకోవాలి. పాస్వర్డ్స్ ఆన్లైన్ పాస్వర్డ్స్ ఎవ్వరికీ చెప్పకూడదు, తరచూ మారుస్తూ ఉండాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా షేర్ చేయకూడదు. ఆన్లైన్ షాపింగ్ నమ్మకమైన వెబ్సైట్ల నుండి మాత్రమే షాపింగ్ చేయాలి. బ్యాంక్ వివరాలు ఫోన్లో బ్యాంక్ వివరాలు, పిన్ నంబర్లు సేవ్ చేసుకోకూడదు. స్పామ్ కాల్స్ తెలియని నంబర్ల నుండి వచ్చే స్పామ్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. సైబర్ సెక్యూరిటీ కంప్యూటర్, ఫోన్కు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడాలి. పుస్తక పఠనం రోజుకి కనీసం 30 నిమిషాలు పుస్తకం చదవడం మంచి అలవాటు. వ్యాయామం రోజుకి 30 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. నీరు రోజుకి కనీసం 3-4 లీటర్లు నీరు తాగాలి. సమయపాలన పనులు వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. పొదుపు నెలవారీ ఖర్చులో కొంత మొత్తం పొదుపు చేయడం మంచి అలవాటు. దానం మన దగ్గర ఉన్నదానిలో కొంత పేదలకు దానం చేయడం మంచి అలవాటు. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించాలి. స్నేహితులు మంచి స్నేహితులు మన జీవితంలో ముఖ్యం. ప్రకృతిని ప్రేమించాలి, చెట్లు నాటాలి. స్వచ్ఛ్ భారత్ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చిరునవ్వు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి, అదే మీ బలం.
మొత్తానికి సాధించాం ఫ్రెండ్స్. 500 వంటిగింటి చిట్కాల మహాయజ్ఞం ఈ రోజుతో దిగ్విజయంగా పూర్తయింది. పార్ట్ 1 నుండి పార్ట్ 5 వరకు మీరు చూపించిన ఆదరణే నాకీ ఎనర్జీని ఇచ్చింది. ఇప్పుడు మీ చేతిలో ఒక చిన్నపాటి ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం ఉంది. ఈ 500 చిట్కాలు మీ జీవితాన్ని, మీ ఆరోగ్యాన్ని మారుస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే, ఇది చాలా మందికి ఉపయోగపడాలి అనుకుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ త్వరగా 100K సబ్స్క్రైబర్స్ చేరుకోవడానికి హెల్ప్ చేయండి. థాంక్యూ సో మచ్.